నేను మా ఆయన అవనాపు విజయ్ అని మా ఆయన నేను మన భర్త కలిపి పైడితల్లమ్మ గుడిలోని మేమిద్దరము పార్టీకి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన రోజు నేను తల్లికి దండం పెట్టుకున్నాను. తల్లి అతిథి విజయలక్ష్మి గారు అఖండ విజయంగా తను రావాలి. మేడం గారు ఏదో మామూలుగా చిన్న చితకగా గెలకూడదు, అఖండంగా గెలాలి. గెలిస్తే మాత్రం నేను ఆషాఢ మాసంలో కంపల్సరీగా నేను సన్నిధానంకి ఒకరో ఇద్దరితో సారుతానమ్మా, 1000 మందితో సారి పట్టుకొని వస్తాను నీ దగ్గరికి. మరి నేను అదే రకంగా అమ్మ గెలిపించారు. నేను తల్లికి నేను చేసి చూపించాను. జై పైడిమాంబ జై. అదే విధంగా అమ్మవారికి మేము కలశాలు, సారీ అంటే ఏమేమి అంటే అరిసెలు, సారీకి సంబంధించిన సామాన్లు అన్ని మేము పసుపు కుంకుమ చీర జాకెట్టు అన్ని ఒక్కరు ఇద్దరు తేలేదమ్మా. చాలా మంది 1000 మందిలో ఎంతమంది వీలైతే అంతమంది అందరమీ పట్టుకొని వచ్చాము. అదే విధంగా అమ్మవారిని ఉత్సాహంగా ఆనందంగా చూడాలి కాబట్టి మేము ఘటాలు కర్రసాము, పైడితల్లమ్మవారికి ఇష్టమైన మన విజయనగరానికి ఇష్టమైన పులివేషాలు ఇంకా మిగిలినవి అన్ని కలశాలు పట్టుకొని వచ్చి తల్లికి దగ్గరుండి ఈవో గారికి వేల కృతజ్ఞతలు. నేను గెలిచినందుకు అమ్మవారికి అతిథి విజయలక్ష్మి గారు గెలిచినందుకు నేను ఈవో గారిని మా అమ్మగారి ద్వారా మా అమ్మగారు వచ్చి ఈవో గారిని కలిసాము. మా అమ్మగారు కూడా సింహాశైలి దేవస్థానం నుంచి మా అమ్మగారు ఉంటారనమాట. ఆవిడ అక్కడ చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు. అయితే నేను మా అమ్మగారిని సంప్రదించిన తర్వాత నేను అమ్మ ఈవో గారిని వెళ్ళి కలవగానే ఆయన తప్పకుండానమ్మా చాలా మంచిది చెయ్యండి అని ఇచ్చినందుకు ఆయనకి ముందుగా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది మన కెమెరామ్యాన్లు అవ్వచ్చు, మన ప్రెస్ వాళ్ళు అవ్వచ్చు, పోలీస్ వాళ్ళు అవ్వచ్చు, అందరూ చాలా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Ravan
Bye.
రామ గోవిందో
జల జల రాలగా జయ పోలవాన జల జల రాలగా రామ గోయందో హరిలో రంగా జయ పోలవాన జల జల రాలగా జయ పోలవాన జల జల రాలగా జయ పోలవాన జై శ్రీరామ్. మా ఏసీ గారైనటువంటి డివివి ప్రసాదరావు గారు నేటికి ప్రారంభించే మంగళవారం కార్యక్రమంలో ప్రారంభించి 5 నెలలు వస్తుంది. మంగళవారం ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో భాగంగా కోలాటాలు, భరతనాట్యాలు, అమ్మవారి మీద సంగీత సాహిత్య నీరాజనలు అందించాలనే సత్సంకల్పంతో ఒక అద్భుతమైన సృష్టించారు వారు. ఏసీ గారు స్టేజ్ వేదికకు రావాలి, ఒకసారి రావాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఎంత అద్భుతంగా ఈరోజు మీరు ప్రదర్శన అంటే ఏమనుకున్నాను. మహేష్ గారు వాళ్ళు చాలా వరకు అద్భుతంగా రామకీర్తనలో చాలా చక్కటైన పోలాట ఈ చెక్కభజన చేశారు. పెట్టండి అంటే మరి వారి సూచనల మేరకు మరి ఏంటో మరి ఆ భగవంతుడు అమ్మవారు అనుగ్రహించారు. నేను ఎవరికో అలా అడుగుతున్న టైంకి మరి ఏసీ గారే వెంటనే పెట్టియండి అని చెప్పేసి సందేశం ఇస్తే వెంటనే మీ తాలూకా రావడం, మీరు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నిదర్శనం. ఈరోజు ఉత్తరాంధ్ర భవానీపీఠం ద్వారా ఒక 1000 మంది భక్తులు మరి కేవలం విశాఖపట్నం, రకరకాల అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, తర్వాత పార్వతీపురం దగ్గర ఇంకెక్కడెక్కడో ఎన్నెన్నో ఊర్ల నుంచి వచ్చి భక్తుల్లో ఒకసారి రూపంగా తీసుకుని వచ్చి అద్భుతమైన ప్రక్రియ మన ఏసీ గారికి అడగడం, వారు వెంటనే ఆహ్వానించడం, 700 మందికి కూడా ఇవి అంతమంది భక్తులకు కూడా ఆశీర్వాదంతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ ప్రసాదాలు అందిస్తూ అన్నిటువంటి కార్యక్రమాల్లో ముందుగా ఇవ్వడం అనేది ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఏసీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే జన్మల్పేట వాస్తవ్యులు ఇంత అద్భుతమైన చెక్కభజన చేశారంటే నిజంగా భగవంతుడు తీసుకొచ్చినట్టే ఉంది. అంత అద్భుతమైన చెక్కభజన చేస్తారు. చూడండి, ఆ వయసు అయిన మహిళలు అలాగే భక్తులు కూడా వచ్చి ఈ చెక్కభజన కార్యక్రమంలో పాల్గొని భక్తి రూపంగా ప్రదర్శించేందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇలాగే ఒకసారి అందరికీ ఫోటో తీస్తారు. జై పైడిమంబ, జై జై పైడిమంబ. ఈరోజు శ్రీ పైడితల్లమ్మ వారికి ఆషాఢ మాసం సందర్భంగా
విశేషంగా అమ్మవారికి సారి సమర్పించారు. సుమారు సింహశైల సేవా సమితి సభ్యులు సుమారు ఒక 800 మంది నుంచి 1000 మంది వరకు సభ్యులు అమ్మవారికి సారి సమర్పించారు. పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు, చీరలు, స్వీట్లు, సాంప్రదాయ పిండి వంటలు, అరిసెలు, బూర్లు, గారెలు, చలివిడి, తర్వాత లడ్డూలు, వివిధ రకాల ఆహార పదార్థాలు, అదేవిధంగా పళ్ళు సమర్పించారు. అతి అద్భుతంగా ఈరోజు అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 30 ట్రూపులు కోలాటాలు కూడా ప్రదర్శన చేశారు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మన వారం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నెల్లిపర్ల మండలం చలమలపేట గ్రామ వాస్తవులు మొత్తం 25 మంది సభ్యులు అతి పురాతనమైన సాంప్రదాయ ఈ కళారూపమైన చెక్కపొదిన కోలాటం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో జరపడానికి ముందుకు వచ్చినందుకు వారికి పేరు పేరున మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై పేరుబంబ. ఇప్పటి వరకు 4 కీర్తనలు పాడారు. చాలా అద్భుతంగా అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. వీళ్ళందరికీ మన దేవస్థానం తరఫున ప్రసాదాలు అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా బాగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక ముందు కూడా ఈ కార్యక్రమం జరపడానికి మా దేవస్థానం తరఫున మీ అందరికీ సహకారం అందిస్తామండి. జై పెడుబంబ, జై పెడుబంబ. ఈరోజు ఎంతో శుభం రైతులమ్మ అమ్మవారు సన్నిధానంలో మరి మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పైడిబాబ అమ్మవారు ఎంతో శక్తిగల ఉన్నటువంటి తల్లి. మరి ఇక్కడ అంత సంపూర్ణమైనటువంటి ప్రాణకరించినటువంటి అమ్మవారు వెలిసినటువంటి ఈ విజయనగరం జిల్లాలో ఒక మంచి అనుభూతి ఇచ్చినటువంటి మహాతల్లి మనకుందరూ ఎంతో అదృష్టం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఈసారి తెచ్చినటువంటి కార్యక్రమ శుభ సందర్భంగా మరి నెల్లిమర్ల మండలం చర్మాలపేట గ్రామం అలాగే శ్రీరామ చక్కబడిన బృందం వారు మరి ఈ రోజు రావాలన్నటువంటి సంకల్పంతో మాకు ఈవో గారు మరి ఆయా కమిటీ పెద్దలు అందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమాన్ని మాకు అందించి ఇచ్చినందుకు మన ఈవో గారు ప్రసాద్ గారు అయినటువంటి ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఉత్తరాంధ్రలో పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థంలో మరి ప్రతి శనివారం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి పెద్దలు ఆయనే మాకు రామతీర్థంలో కూడా పెట్టడం జరిగింది. ఆయన ద్వారాగా ఇప్పటికే 15,000 మంది ఆ మహాయజ్ఞంలో పాల్పంచుకుని కళాకారులు రావడం జరిగింది. ఇప్పటికి 300 భజన బృందాలు చేయడం జరిగింది. అలాగే ఒక 50 కోలాటాలు 60 చక్కబడులు అన్ని కూడా చేసి మేము కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాం. మరి హిందూ ధర్మ ప్రసారం ఎల్లప్పుడూ జరగాలని మేము సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం పొందాలని వేడుకుంటూ ఉన్నాం. హిందూ ధర్మాన్ని మనం ఎల్లప్పుడూ కూడా సాటి చెప్పి మన పిల్లలకి మనకి అందరికీ కూడా భావితరంలో ఉండేటట్టుగా చేయాలని వేడుకుంటూ ఆ పైడిబాంబ సన్నిధానంలో మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ తల్లికి సదా పాదాలు వందనాలు చేస్తూ